అకాలంగా కురిసిన వర్షానికి రైతు కష్టపడి పండించిన పంటకి ఈరోజు ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందండి. పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర ఉండదు. అదేవిధంగా పండిన పంటకి కూడా నాణ్యత బాలేదు, రంగు బాలేదని చెప్పి ఇష్టం వచ్చిన ధరకైతే కొనుగోలు చేస్తూ ఉంటారు. నేలని నాశనం చేసేవాడేమో నెంగికి ఎగురుతా ఉన్నాడు. నేలని నమ్ముకున్న రైతు మాత్రం నేలలోనే కాలిపోతా ఉన్నాడండి. కష్టం వచ్చినప్పుడు మనిషిని వదిలేస్తాడేమో కానీ రైతు మాత్రం ఎంత నష్టం వచ్చినా సరే అతను నమ్ముకున్న వ్యవసాయాన్ని ఎప్పుడు వదులుకోడండి. 2 రోజుల నుండి అధికంగా కురిసిన ఈ తుఫాన్ల తాకిడికి అన్ని పంటలు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది రైతన్న. ఎవరు నష్టపోకపోయినా రైతనే వాడికైతే ఎక్కువ మోతాదులో నష్టం అనేది జరిగింది. మేజర్గా కనుక చూసుకున్నట్లయితే ఈ మిరప పంట అనేది ఈ అధికంగా గాలి కొట్టడం వల్ల మొత్తం చెట్లు అడ్డం పడడమే జరిగింది. సో వీటికి మరలా మనం ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరలా పాత రోజుల్లో మన మొక్క ఏ విధంగా అయితే ఉందో ఆ స్టేజ్కి మరలా ఏ విధంగా రికవరీ చేసుకోవాలి, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొక్క ఈ అధిక గాలికి మొక్క ఈ విధంగా కింద పడ్డప్పుడు ఈ ఆకులపైన మనకి మట్టి అనేది అంటినప్పుడు ఆకులపైన పండాకు వచ్చి ఆకులపైన మచ్చలు వచ్చి ఆకు అనేది రాలిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా మొక్క అనేది కింద గాలికి అటు ఇటు వీచడం వలన ఆ కింద వేర్లు అనేది డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మొక్క వడలిపోయి చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందస్తుగా భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క కింద నుండి వేరు వ్యవస్థ నుండి ఆక్సిజన్ లెవెల్ని తీసుకున్నప్పుడు మనం వచ్చేసి పైపాటుగా ఈ న్యూట్రిన్స్ అనేది అందజేయాల్సి ఉంటుంది. న్యూట్రిన్స్ అనగా ఎలాంటి రకమైన న్యూట్రిన్స్ స్ప్రే చేయాల్సి ఉంటుందంటే వచ్చేసి 13045, అదేవిధంగా 9919, అదేవిధంగా 0050. ఇందులో వచ్చేసి మనకి నత్రజని, అదేవిధంగా ఫాస్ఫేట్, అదేవిధంగా పొటాష్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇందులో ఉండే పొటాష్ వచ్చేసి మొక్కకి ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ని ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా మొక్కలో కిరణోజోమ సమక్రియ సక్రమంగా జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా న్యూట్రిన్స్ అందించినప్పుడు మొక్క బలంగా మరలా పాత స్టేజ్కి యథావిధిగా పాత రోజుల్లో మొక్క ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రికవరీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పండాకులు వచ్చినప్పుడు, అదేవిధంగా కొమ్మక్కులుడు కానీ, అదేవిధంగా మొక్క ఆటోమేటిక్గా చెట్టు మీద కాయ ఉంటుంది. కాబట్టి కాయ డ్యామేజ్ కాకుండా వచ్చేసి ఇందులో మీరు రోకో టెక్నికల్ ఏదైతే ఉందో వీటిలో కనుక కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఆకులపైన మచ్చలు కానీ కాయ మీద మచ్చ రాకుండా డాగుడు రాకుండా అరికడుతుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చేసి ఇవి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే అధికంగా కురిసిన వర్షాలకి మిరప పంట ఏ విధంగా అయితే డ్యామేజ్ అయితే అయిందో వాటిని మనం రికవరీ చేయడానికి ఈ మెథడ్లో కనుక ఈ పద్ధతులు కనుక పాటించుకున్నట్లయితే మరలా మన పంటని పూర్తి స్థాయిలో కాపాడుకొని మనం అనుకున్న దిగుబడిని అయితే సాధించుకోవచ్చు అనమాట. సో కంపల్సరీ వర్షాలు తగిన వెంటనే ఈ పద్ధతులను పాటించి ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించి ఈ స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే